నమస్తే వీధిని స్వాగతం లక్ష్మణ సమాజ హితం. నేను సురేష్ దండు. మాట తప్పం మాడవ తిప్పం, ఇచ్చిన హామీ చెప్పిన మాట నిలబెట్టుకుంటామన్నారు కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలోని ద్వారకానగర్లో మంచినీటి సమస్యను తీర్చడానికి నిధులు విడుదల చేసి ఆ కాలనీ ప్రజలకు శాశ్వత పరిష్కారానికి కీలక అడుగు వేశారు కార్పొరేటర్. గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్న నీటి సమస్యను త్వరగతిన పరిష్కరించేందుకు రూపాయలు 4 లక్షలతో ద్వారకానగర్ కాలనీలో వాటర్ పైప్ లైన్లు పనులను ప్రారంభించారు. బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్తలక్ష్మి రవిగౌడ్, కమిషనర్ శంకర్, 8వ డివిజన్ కార్పొరేటర్ సీసా వెంకటేశ్లు ఈ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ శాశ్వత నీటి సమస్య తీర్చడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. కరోనా తీవ్రంగా ప్రబలుతున్న దృష్ట్యా అందరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. 28 మందికి మనిషికి 4 లక్షలు వాటర్కు అందరికీ పెట్టినాం. ఎందుకంటే ఈ వాటర్ ప్రాబ్లం కాకుండా ఇప్పుడు కొత్తిళ్ళైనా అంతటా వాటర్ ఎక్కడెక్కడ లేదో వాటర్కి ఇంకా కావాలనుకుంటే ఇంకా వాటర్కి పెంచుతాము. రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ మా మినిస్టర్ గారు చెప్పాడు, మంచి ₹1 కోటి ఇచ్చిండు. 50 శాంక్షన్ అయినాయి, ఇంకా 50 శాంక్షన్ అవుతున్నాయి. నాలా కానీ నాలా కూడా అలాగా పెడుతున్నాం. నాలకు ఒక 75 లక్షలు కూడా మా మున్సిపల్ ఆఫీస్ నుంచి మీటింగ్లో తీసిపెట్టినాము. ఇంకా నాలకు తక్కువ పడ్డా ఇంకా నాల మొత్తం ఇళ్ళకి నీళ్ళు రాకుండా మొత్తం శుభ్రంగా చేస్తామని మా కమిషనర్ గారు మేము అందరం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ మీటింగ్లో వచ్చే మీటింగ్లో నాలకు ఇంకేం కావాలో పెడతాము. చెరువులు కానీ చెనేచెర చెరువు కానీ అన్నీ నాల శుద్ధకుండా ఈ 5 ఏళ్ళ వైకనే మొత్తం 4 ఏళ్ళు 5 ఏళ్ళ వైకనే మొత్తం ఏ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ చెర్లకు ఏమేమి కావాలో అన్నీ చేస్తాము. అందరికి మా మినిస్టర్ గారు కూడా చెప్పారు, మా కేటీఆర్ గిట్ట కేసీఆర్ గిట్ట అన్నీ చెప్పారు. ఆ సారు ఇప్పుడు మా సారు చెట్లు పెంచుకోం కానీ ఇదన్నీ చెట్లు పెంచుకోం కానీ ఇవన్నీ కేటీఆర్ చెప్పారు. మేము అట్లనే కేటీఆర్ పాలన చేస్తున్నాము అంతా. ఇంకా ఊరు మొత్తం బోడుపల్ మొత్తం మా 5 ఏళ్ళ వైకనే ఏం లేకుండా మేము చేస్తామని. జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లన్న. పేరున ధన్యవాదాలు. ప్రతి కాలనీలో వాటర్ ప్రాబ్లం కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, రూట్స్ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవడం జరుగుతుంది. ఈ వాటర్ లైన్స్ అత్యవసరంగా ఎక్కడైనా అవసరం ఉంటే ప్రతి కార్పొరేటర్కి ఒక 4 లక్షలు కేటాయించారు. ఆ పనులతోటి ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసినాము. అలాగే ప్రతి కాలనీలో ఎక్కడ కూడా అర్జెంటుగా అత్యవసరంగా ఎక్కడున్నా ముందు ఆ పని కంప్లీట్ అయినాక నెక్స్ట్ వేరే దానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ. వెంకటేష్, ఈరోజు ఇక్కడికి 8వ డివిజన్కి వచ్చినటువంటి గౌరవనీయులైన మేయర్ గారు సామల బుచ్చిరెడ్డి సార్ గారికి మరియు డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్ డిప్యూటీ మేయర్ గారికి, ఇక్కడ వచ్చిన కోఆప్షన్ మెంబర్లందరికీ మరియు కార్పొరేటర్ అందరికీ పేరు పేరున మా డివిజన్ ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రతి ఒక్క కార్పొరేటర్కు 28 కార్పొరేటర్కు 4 లక్షల రూపాయలు చొప్పున స్పెషల్ ఫండ్ కింద వాటర్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నాయో వాళ్ళకు పెట్టమని మా గౌరవ మేయరు బుచ్చిరెడ్డి గారు ప్లస్ మా గౌరవ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు దీనికి మా తెలంగాణ ప్రభుత్వంలో ఎలాంటిది సస్యశ్యామలంగా తీసుకువెళ్తున్నారు మా మంత్రివర్యులు. దీనికి మా మేయర్ గారు కూడా బోడుపల్ ముందంజలో తీసుకెళ్తున్నారు. మా గౌరవ కమిషనర్ కూడా మంచి ఆఫీసరు, ఆయన కూడా ముందంజలో తీసుకెళ్తున్నాడు అని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. రోడ్లు కూడా పెట్టాము. తర్వాత మినిస్టర్ గారితో కూడా బ్లాక్ టాప్ రోడ్ కూడా మేయర్ ఆధ్వర్యం కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీరికి వచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నాల కూడా మా శుద్ధకుంట ప్రక్షణ కూడా దానికి ముందంజలో మేయర్ గారు 70 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. మనకు నాదే 50 లక్షలు, ఇంకా 5 మంది కార్పొరేట్లో 50 పెట్టి దాన్ని మస్తు చేస్తామని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మేము ఎక్కడైతే వాటర్ ప్రాబ్లము, డ్రైనేజీ ప్రాబ్లము, నాల ప్రాబ్లము ఉందో అన్నీ చూసుకుంటూ వచ్చి అన్నీ క్లియర్ చేస్తున్నామండి. మా మేయర్ గారు కానీ మా డిప్యూటీ మేయర్ గారు కానీ వాళ్ళు కూడా మాకు చాలా మా కార్పొరేటర్లకు అందరికీ బాగా స్వీకరిస్తున్నారు. వాళ్ళు ఏ కాలనీకి రమ్మన్నా కూడా ఆ కాలనీకి వచ్చి వాటర్ ప్రాబ్లం ఉన్నా, డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నా, ఏ ఉన్నా మేము 4 లక్షలు పన్ను పెడుతున్నా కూడా వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు మొత్తం చేస్తున్నారు. వాళ్ళు కూడా మేము ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వచ్చి చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా మాకు ప్రోత్సహిస్తున్నారండి. మీరు ఎవ్వరు మాటలు పట్టించుకొని ప్రజలు కానీ మేము ఓట్లు ఎవరికైతే
ఎవరికైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారమే మేము ఏవేవి పనులు చేస్తామన్నో ఆ పనులు మాత్రం కంపల్సరీ చేస్తాము. ఎవరో ఏదో చెప్తున్నారని ఈ కార్పొరేటర్ కాలనీకి వస్తలేడు, ఆ కార్పొరేటర్ కాలనీలో తిరుగుతలేరని ఎవరో చెప్పిన మాటలు మీరు జనాలు ఎవరు పట్టించుకోవద్దండి. మీరు మా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఏ నమ్మకం మీద మీరు మాకు ఓటు వేసిరో అదే నమ్మకం మీద మీరు ప్రజలంతా మా మీద నమ్మకం పెట్టుకోండి. మేము 5 ఏళ్ళల్లో మేము ఏం చేయాలో పనులు మీకు ఏ మాట ఇచ్చినామో ఆ పనులన్నీ తప్పకుండా చేస్తామండి. మీరు ఎవ్వరు మాటలు పట్టించుకోవద్దు. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మమ్మల్ని అడగండి. మా కార్పొరేటర్లను మా ఇంటికి వచ్చి అడిగే హక్కు మీకుంది. మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని నిలదీసి అడగండి. మీరు ఎవరు మాటలు పట్టించుకొని మీరు అన్ని పుకార్లు లేపకండి. అందరికీ నమస్కారం. జై కేసీఆర్, జై కేటీఆర్, జై బళ్ళారి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారము. ఈరోజు మా కాలనీలో వాటర్ ప్రాబ్లం కోసం వాటర్ లేదు మా గల్లీలో. అయితే వాటర్ కోసం ఈరోజు మేయర్ గారు, అందరు గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అందరు వచ్చారు. ఈరోజు మేము కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసాము. ఈరోజు ముహూర్తం చేసాము. వీలైనంత తొందరగా ఈ వాటర్ తీసుకురావడానికి మేము అందరం ప్రయత్నిస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు డివిజన్ల నగరపాలక సంస్థ కమిషనర్ బోడుప్పల్ 28 డివిజన్లలో కొన్ని చోట్ల కొత్తగా వచ్చిన కాలనీస్లో పైప్ లైన్లు, వాటర్ సప్లై సంబంధించి పైప్ లైన్లు లేకపోవడం వల్ల వాటర్ సప్లై ఇష్యూస్ వస్తున్నాయన్న ప్రజాప్రతినిధుల రిప్రజెంటేషన్ మేరకు, ప్రజల రిప్రజెంటేషన్ మేరకు వార్డుకు ఎక్కడైతే ఎమర్జెన్సీ ఉంటుందో అక్కడ పైప్ లైన్ వేయడానికి మెట్రో వాటర్ బోర్డు వాళ్ళకు జనరల్ ఫండ్స్ నుంచి బోడుప్పల్ నుంచి 4 లక్షల రూపాయలు వార్డుకు నిధులు మంజూరు చేయడం జరిగింది పాలక మండలి. దాని నుంచి ఈరోజు వార్డుకు మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఇక్కడ వాటి ఫౌండేషన్ స్టోన్స్ వేయడం జరుగుతుంది వర్క్కు సంబంధించి.